addressing. కూటమి ప్రభుత్వంపై తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు రాజమండ్రికి మున్సిపల్ కమిషనర్ లేరని, కూటమి ప్రభుత్వం కమిషన్ను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. ఇంకొక 2 సంవత్సరాలలో పుష్కరాలు వస్తాయన్న ఆయన ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు. క్రికెట్ టోర్నమెంట్ మీద పెట్టే శ్రద్ధ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభివృద్ధి మీద పెట్టడం లేదని విమర్శించారు. వచ్చిన జీవో మీద నాదంటే నాదని సొక్కాలు చెప్పేసుకున్న వాళ్ళు ఈ వేళ వరకు కూడా తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని కానీ రిజిస్టర్ని కానీ అపాయింట్ చేయించలేపారు. వీళ్ళ యొక్క అసమర్థత వల్ల ఈ సంవత్సరం తెలుగు యూనివర్సిటీకి అడ్మిషన్స్ అనేవి లేకుండా పోయినాయి. అడ్మిషన్స్ లేవు. యూనివర్సిటీ స్టార్టింగ్కి జీవో వచ్చింది తప్ప ఈ అడ్మిషన్స్ అనేవి లేకుండా పోయింది. మరి సొక్కాలు గింపేసుకుని నేను తెచ్చాను అనుకుని చెప్పిన వాళ్ళు ఈవేళ కనీసం మరి వైస్ ఛాన్సలర్ని రిజిస్టర్ని కూడా అపాయింట్ చేయించలేని దుస్థితిలో మరి ఎమ్మెల్యే కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ వీళ్ళు ఉన్నారంటే అది చాలా బాధాకరం. ఇంకా ఈ మధ్య మన ఎమ్మెల్యే గారు క్రికెట్ నెట్లు పెట్టి క్రికెట్ ఏదో ఈ పెడుతున్నాడు, అక్కడక్కడ ఓపెన్ చేస్తాడు, బ్యాడ్మింటన్ కోర్టు క్రికెట్ కోర్టు. అది ఏంటంటే ఆయన ఒకటే చెప్తున్నాడు ప్రతి చోట, రాజమండ్రి నగరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తున్నాం అంటాడు. ఏంటి స్పోర్ట్స్ హబ్ అంటే ఏంటి? ఏది క్రికెట్ నెట్లు కట్టేసేసి లోపల క్రికెట్ ఆడుకోవడం అనేది స్పోర్ట్స్ హబ్బా? ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యే చేసిన వాళ్ళు, ఎంపీ చేసిన వాళ్ళు కానీ, మినిస్టర్ చేసిన వాళ్ళు కానీ సిగ్గుపడాలి. ఎందుకంటే రాజమండ్రికి ఒక స్టేడియం లేదు. రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న టౌన్